ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దివ్య రథంపై శ్రీ వెంకటేశ్వరుడి వైభవ సోయగం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బ్రహ్మోత్సవ సంబరం. ఒంటిమిట్ట క్షేత్రంలో అష్టబంధన మహాసంప్రోక్షణ ప్రారంభం. శ్రీ కోదండరాముడికి విశేష పుష్పార్చన. అన్ని రాష్ట్ర రాజధానులలో శ్రీవారి ఆలయం నిర్మాణం. ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆది దంపతుల ఉత్సవ వైభవం. జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులకు పల్లకి ఉత్సవం. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవ వైభవం. వాహన సేవలలో శ్రీ లక్ష్మీ నరసింహుని కటాక్షం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దివ్య రథోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా స్వామివారిని దేవేరులు శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారిని అమ్మవార్లను మహారథంపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా రథంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి ఆలయ వీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవంలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా రథోత్సవంలో పాల్గొన్న తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠాన్ని వదిలి భూలోకంలో భక్తుల రక్షణార్థమై తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. కోట్లాది మంది కొనుగో బంగారంగా తిరుమల క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోండి. అనేక మంది భక్తులు స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ప్రముఖ ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణం చేయడం జరిగింది. అందులో భాగంగా 2019వ సంవత్సరం మార్చి నెల అంటే పాల్గొన మాసం రోహిణీ నక్షత్రంతో శుభముహూర్తంలో ఈ యొక్క దేవాలయానికి మహాసంప్రోక్షణ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సాధారణంగా చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే స్వామివారికి కలియుగంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని, అందుకే బ్రహ్మోత్సవాలని పేరు వచ్చింది. స్వామివారి ప్రతిష్ఠ సంప్రోక్షణ పర్వదినమైనటువంటి పాల్గొన మాసం రోహిణీ నక్షత్రంతో పూర్తయ్యే విధంగా అవబృతోత్సవంగా నిర్ణయించి ముందు 8 రోజుల పాటు వైభవంగా నవాన్నికోవంగా వైకానస భగవత్ శాస్త్రోక్తమైన మార్గంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా సమస్త దేవతల్ని ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానార్థమై మొదటి రోజున ధ్వజ ఆరోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. తర్వాత 5వ రోజున గరుడి సేవ, 7వ రోజున సూర్యప్రభ చంద్రప్రభ వాహనం, 8వ రోజున రథోత్సవము, 9వ రోజున స్వామివారి ప్రాణప్రతిష్ఠా దినమైనటువంటి రోహిణీ నక్షత్రం రోజున చక్రస్నాన మహోత్సవం అవబృతోత్సవం, ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణ కార్యక్రమంతో ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ తిరుమల క్షేత్రంలో స్వామివారికి ఏ విధంగా కైంకర్యాలు నిర్వహిస్తున్నారో అదేవిధంగా శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివారికి అనినిత్యం తోమాల సేవ నుంచి ఏకాంత సేవ వరకు వివిధ సేవలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. హైదరాబాద్ పట్టణ వాసులందరూ కూడా లక్షలాదిగా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు అవుతూ ఉన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో
లోకక్షేమంగా ఉండాలని చెప్పి ఓం నమో వెంకటేశాయ. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. ఏలిక గలబంటుకు ఏ విచారము లేదు. ఓలి మగడు గల ఆలికి ఒప్పమి లేదు. ఏలిక గలబంటుకు ఏ విచారము లేదు. ఓలి మగడు గల ఆలికి ఒప్పమి లేదు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీ హిల్స్లో సుమారుగా 7 రోజుల నుంచి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు రథోత్సవం జరుగుతుంది. ఈ జరిగిన ఉత్సవాల్లో ఇప్పటికీ వేలాది మంది భక్తులు దర్శించి స్వామివారి అనుగ్రహం తీసుకున్నారు. రేపు చక్రస్నానం జరుగుతుంది. సాయంత్రము ధ్వజ అవరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ముగింపు అయిన తర్వాత పుష్పయాగం అనేది రేపు జరుగుతుంది. కావున భక్తులంతా అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీమద్ రామాయణ యజ్ఞ సహిత సహస్ర కలశాభిషేక పూర్వక అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. మార్చి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతున్న ఈ మహాక్రతువులో 43 లక్షల రూపాయల విలువైన స్వర్ణ కలశాన్ని విమాన గోపురానికి అలంకరించనున్నారు. ఇందులో భాగంగా నేటి ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను స్వర్ణ కలశాన్ని ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చిన పూజా ద్రవ్యాలతో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, యజమాన్య సంకల్పం, ఆచార్య ఋత్విక్వరణం, పుష్పార్చన నిర్వహించి మహానివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు, భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు, భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని దేవాలయాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తోందని, ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారని తెలియజేశారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలని, దేశంలోని ప్రధాన ప్రాంతాలలో కూడా శ్రీవారి ఆలయాలు ఉండాలన్నారు. కోట్ల మంది భక్తులు దేవాలయాలకు విరాళాలు అందజేస్తున్నారని తెలిపారు. దేవాలయాలకు వచ్చే విరాళాలను విద్య, వైద్యం సహా ఇతర సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నామని, మన సంస్కృతి వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ ద్వారా ముఖ్యమంత్రులకు వివరించారు.
పంచభూత శైవ క్షేత్రాల్లో ఎంతో విశిష్టమైనది వాయుక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివార్లకు పల్లకి సేవ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లను మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి వేరువేరు పల్లకీలపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల జై జయ ధ్వనులు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో ఆది దంపతుల పల్లకి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మార్చి 11వ తేదీ వరకు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా వటపత్ర సాయిగా స్వామివారు దివ్యంగా కటాక్షించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ముద్దు మురిపాల ఒలికించే బాలకృష్ణుడి ముగ్ధ మనోహర రూపంలో అలంకరించిన అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారు వటపత్ర సాయిగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారు చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవిగా చేతిలో వీణను ధరించి హంసవాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు వీణాపాణి అలంకారంలో దేదీప్యమానంగా జ్ఞానప్రదాయకమైన హంసవాహనంపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, కళా ప్రదర్శనలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ యాదాద్రి ఆలయ వీధుల్లో స్వామివారి హంసవాహన సేవ వేడుకగా సాగింది. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న స్వామివారి వాహన సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి చంద్రప్రభ వాహన సేవలో పాలు పంచుకున్న టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి 7 కొండలు దిగి భాగ్యనగరానికి వచ్చారని చెప్పే రీతిలో ఇక్కడ జూబ్లీస్లో ఉన్నటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు చంద్రప్రభ వాహనంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. అర్చక స్వాములు కానీ టీటీడీ సిబ్బంది కానీ అంకిత భావంతో ఏ విధంగా తిరుమల క్షేత్రంలో చేస్తున్నారో అదే పద్ధతితో ఇక్కడ నిర్వహిస్తున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. రాబో రోజుల్లో ఇంకా ఇక్కడికి కావాల్సినటువంటి ఇంకేమైనా వసతులు కానీ ఏర్పాట్ల విషయంలో కానీ ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా బోర్డులో ఒకసారి చర్చించిన తర్వాత ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఉన్నాయి. అదనంగా ఏది కావాలన్నా సరే చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. భాగ్యనగర ప్రజలు ఈ కార్యక్రమానికి
భారీ స్థాయిలో తరలిస్తున్నారు. రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. రాబో రోజుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించే దిశగా మనం ముందుకు పోగలగామని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న గోవిందనారాయణ. ఇక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళావేదికపై కళాకారులు స్వామివారిపై భక్తి ప్రపత్తులతో సమర్పిస్తున్న కళా నీరాజనం భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి గాయత్రి స్కూల్ ఆఫ్ కూచిపూడి ఆధ్వర్యంలో గురు డాక్టర్ జ్యోతిశేఖర్ బృందం ప్రదర్శించిన వినాయక కౌతం, తక్కువేమి మనకు, మనదూక శబ్దం, అంతయు నీవే, నారాయణతే నమో నమో, చక్కని తల్లికి వినరో భాగ్యం వంటి పలు ఆధ్యాత్మిక కృతులకు ప్రదర్శించిన నాట్యం భక్తులను రంజింపచేసింది. తిరుపతిలోని బేరి వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి శ్రీ తిరుకచ్చినంబి ఆలయంలో శ్రీ తిరుకచ్చినంబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను, శ్రీ తిరుకచ్చినంబి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలవదీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమొర నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి ఆలయ వీధుల్లో ప్రదక్షిణ గావించారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులతో అంకురార్పణ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం క్యాతంపల్లిలోని శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంతాన వరప్రదాయకుడు, సర్వమంగళ స్వరూపుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు విశేషంగా అభిషేకాలు జరిపారు. సంకల్ప పూజల అనంతరం పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని బ్రాహ్మణపట్టు శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారి ఆలయంలో రాజగోపురం, మహాసంప్రోక్షణ, రామ పరివారం, ఆళ్వార్లు, ఆచార్యుల ప్రతిష్టాపన మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభ మండపంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూలమూర్తులకు, రాజగోపురం కలశాలకు అర్చకులు వేద మంత్రాల నడుమ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన, సంకల్పం తదితర వైదిక క్రతువులను నిర్వహించి వేద ప్రబంధ పారాయణం, చతుస్థానార్చన, జలాదివాసం, కలశావాహనం, మూర్తి హోమం, అగ్ని ప్రతిష్ఠ, నివేదన, మహామంగళహారతులు తదితర కార్యక్రమాలను ఆగముక్తంగా పూర్తి చేశారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో నెలవైన తొండమానుపురంలోని శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవెంకటేశ్వర స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా స్వామివారి ఉత్సవమూర్తిని అలంకరించిన అర్చకులు వెన్నెలరేడు చంద్రునిపై ఆశీనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కనకదుర్గ పరమేశ్వరి సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారికి నూతన కళార ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి కళారకు జలాధివాసం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కనకదుర్గమ్మ వారి కృపకు పాత్రులయ్యారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతి నీరాజనాలు అందజేశారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి. చిత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో పాల్గొన మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కృత్తిక నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చారు. ప్రత్యేక అర్చనలతో సేవించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 64,861 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,639 మంది భక్తులు తలనీలాల ముక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,65,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.